ఇంకెందుకు అవసరం ముందుగాల హెడ్లైన్ చూసేద్దాం పర్రి. గద్వాల్లో ప్రోటోకాల్ రగడ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మీద రెచ్చిపోయిన ఎంపీ మల్లు రవి. ఉచిత కరెంటుకు మంగళం. సబ్సిడీ పేరుతోటి సన్నాహాలు షురు అనే ముచ్చట వినబడుతుంది. పెండింగ్ చలాన్లు కట్టుమని వాహనదారులను బలవంత పెట్టద్దట. తెలంగాణ హైకోర్టు చెప్పింది కీలక వ్యాఖ్యలు. బంగారం ధరలు దూసుకుపోతున్నాయి రాకెట్ లెక్క. ఇక వచ్చే రోజులలో 2 లక్షలు దాటుడు ఖాయమేనట. తెలంగాణ రైతులకు తప్పని తిప్పలు. పేడ నీళ్ళతోటి ఎలుపుతున్నారు రైతులు నిరసనలు. ఒకే రేవులా 2 కత్తులు ఇమిడే అంటారు కదరా. ఒక్క ప్రోగ్రామ్ లా ఇద్దరు యాంకర్లు కూడా ఇమిడలేరు. అట్లనే ఒకటే ప్రోగ్రామ్ లా 2 పార్టీలు ఇమిడేరో. ఉప్పు నిప్పులు పక్క పక్కకు పెడితే చిటపట అనకుండా ఉంటాయారా? చిటపట అంటే పర్వాలేదు గాని పండ్లు పటపట కొరికిండ్రు. ఏంది పండ్లు పటపట కొరికిండ్రా? ఏడా ఎవలు? ఆ ముచ్చటేందో పురాగా చూసేద్దాం పరి. ప్రెస్ మీట్లల్లా మీటింగ్లల్లా ఒగల మీద ఒగలు నిప్పులు జరుపుకుంటారు. మళ్ళా కలిసినప్పుడు అలాయ్ బలాయ్ తీసుకుంటారని అపార్థం చేసుకుంటాం. కానీ సోడోన్రుల్లా కార్యకర్తల సాక్షిగా లొల్లి పెట్టుకుంటుండ్రు. జోగులాంబ గద్వాల జిల్లాల ఎంపీ మల్లు రవి ప్రోగ్రాంలా ప్రోటోకాల్ రగడ మొదలైంది. కొబ్బరికాయ బరాబర్ మేమే కొట్టాలని కొట్లాట పెట్టుకున్నారు. ఇక వడ్డేపల్లి మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిండ్రు. ఇక కొబ్బరికాయ కొడదామని మార్కెట్ యార్డ్ చైర్మన్ ముంగిటికి పోయే ఇక కారు పార్టీ ఎమ్మెల్యే విజయుడు అడ్డుకున్నాడు. ఇక అంతే కారు కాంగ్రెస్ నడుమ తోపులాట అయ్యింది. ఎంపీనే కాదంటవా అని కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యేనే పక్కకు పెడతారా అని కారు పార్టీ వాళ్ళు ఇక జౌడం జడ్జ్ కొట్టింది. ఇక పార్టీలు వేరైనా పనులు పబ్లిక్కే కదా సారు చేసేది, జర కలుపుకోరాదుండ్రి అని అనుకుంటుండ్రట. పబ్లిక్ ఫ్రీ కరెంట్ వస్తుందా రా కావేరి మీకు? వస్తుంది. తల్లేడవంగా పిల్లేడ్చినట్టు. అయినా ఒకళ్ళకి వస్తుంది ఒకళ్ళకి వస్తలేదు. అంటే కోపంగాని ఈ సర్కార్కు ఏ పథకం అమలైందిల్లా? 2 ఏళ్ల పొద్దైంది. రైతు భరోసా ఒట్టిదే రాయి, రుణమాఫీ పక్కకు వాయి. ఇక ఆ రైతు బీమాకు పంగనామం పెట్టిరి. పంటల కొనుగోలు పక్కకే వాయే, పంట బీమాలు ఉత్త కథనే ఆయే. క్వింటాల్కి 500 బోనస్ ఇయ్యకనే పోయిరి. ఇప్పుడు కొత్త రాగం వినబడుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మంగళం అనే వార్త గుసగుసైతే వినబడుతుందినులా. ఉచిత కరెంటుకు మంగళం వాడే పనులున్నదట కాంగ్రెస్ పార్టీ. ఇక జర గుసగుస అయితే వినబడుతుందిలా. కేంద్రం సూచన పేరుతోటి ఇగబెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం చూస్తుందట. ఇక సబ్సిడీ పేరుతోటి సన్నాహాలు షురు చేసిందనే ముచ్చటైతే వినబడుతుంది. 2027 కల్లా ఉచిత కరెంట్ ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేసింది అనే వార్తలు ఆడాడా వినబడుతున్నాయి. ఇక అనుకూల మీడియా లీక్ వార్తలతోటి రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు అనే వార్త కూడా గట్టిగానే వినబడుతుంది. ఇక ఆనాడేమో మోటార్లకు మీటర్లను వ్యతిరేకించి 35,000 కోట్ల రుణాన్ని తిరస్కరించిండు కేసీఆర్ సారు. ఇక ఇయాలనేమో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు తిరక్క ముందే రైతు భరోసా ఎగ్గొట్టిరి. ఇక రుణమాఫీ పక్కకు పెట్టి రైతు బీమాకు పంగనామాలు పెట్టి పంటల కొనుగోళ్లు పక్కన పెట్టి పంటల బీమా ఊసెత్తకుంటా కింటాల్కు 500 ధాన్యం బోనస్ ఇయ్యకుంటా ఇక చివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ దూరం చేసే కుట్ర తెరలేపుతుర్రు కాంగ్రెస్ ఒళ్ళు అని ఆడాడ వార్తలైతే వస్తున్నాయి. ఇలా నిజమెంతనో తెలియదు గాని ఇక ఇట్లయితే రైతులకి మస్తు కష్టమేగా పొర్రి. అప్పులు ఇచ్చేటోళ్ళు కనబడితే ఏం చేస్తారు కొంతమంది? రేపో మాపో కడతామని బతిమలాడుకుంటారు. కట్టలేకపోతే మాత్రం పక్క సందులకు పారిపోతారు. ఇప్పుడు హైదరాబాద్ వాహనదారుల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. పారిపోతున్నారట. ఎందుకు? రోడ్డు మీదకి వెళ్ళి పోతే ట్రాఫిక్ ఉంటది అన్నట్టనా? కాదు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారని, పాత బకాయిలు అడుగుతున్నారని. అదేంది? హైకోర్టు వాళ్లకు బలవంతం చేయొద్దని చెప్పింది కదా. హైకోర్టు వరమిచ్చిన అధికారులు ఆర్డర్ చేయలేరట. పాత అప్పుల లెక్కనే ఎంబట పడుతున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. పట్నం ఆటోలు కనబడితే ఇక ట్యాబులు తీసి చిట్టా పద్దులన్నీ ఇప్పుతున్నారట. ఇక కడితేనే కదిలిస్తామని అంటున్నారట. మంచిగా స్కూళ్ళు ఆఫీసులకు పోయే టైం చూసుకొని ఇక అడ్డం పడుతున్నారట. ఇక అట్లయితే తక్కువ వసూళ్ళు అయితాయని గిట్ల ప్లాన్ చేసిండ్రు అన్నట్టు. ఇక ఓ దిక్కు కోర్టోళ్ళేమో వాళ్ళ బండ్లు ఆపద్దు, వాళ్ళని బలవంత పెట్టద్దు, బండ్ల తాళాలు గుంజుకోవద్దు అని చెప్పినా కూడా మాకు ఆర్డర్లు ఇంకా రాలేదు అన్నట్టే చెప్తున్నారట. ఇక పాత చలాన్లుంటే నోటీసులు ఇయ్యుర్రి,
తోలుండ్రి గాని రోడ్డు మీదకి వసూళ్ల దుకాణం బంద్ పెట్టుండ్రి అని కోర్టు చెప్తూనే ఉన్నది. కావేరీనకు రాత్రి బంగారం కొన్నట్టు కలొచ్చింది. అబ్బా ఎంత మంచి అదృష్టవంతురాలివి. ఇంతకు ఏం కొన్నావు? ఒక నెక్లెస్, లాంగ్ చైన్, డైమండ్ గాజులు. నడుము కొడ్డానం తీసుకోలేదా? ఇక అన్ని తీసుకొని వడ్డానం కౌంటర్ కడికి పోతున్నా. డోర్ సప్పుడైంది. ఎంత పని అయ్యారా? ఆ డోర్ కొట్టినోళ్ళ నెత్తి వాళ్ళ కొట్టేది ఉండే. నువ్వు ఆల్రెడీ కొట్టిన కదరా నిన్ను. అంటే పొద్దున కొట్టింది అందుకేనా? అవును, బంగారం అసటి కళ చెడగొట్టినవు. అయినా ఎంత స్వార్థం విద్య నీకు. నీకోసం అన్ని కొనుక్కున్నావు, మరి నేను యాడికి రాలేదా? అప్పుడు కనీసం ముక్కు పుల్లనన్న తీసుకోవాల్సింది అని అనిపించలేదా? అయ్యో, అది కళనే కదరా కావేరి. ఆ కళలో కాకపోతే నిజంగా కొంటమా ఏంది? నన్ను పిలిస్తే నేను కూడా చూసేదాన్ని. బంగారం అసంటి అవకాశం మిస్ చేసుకున్నా. నాకు ఎప్పుడొస్తుందో ఇసటి కళ. నిజమే, బంగారం కళల తప్ప నిజంగా కొనుడు అందరితోటి అయ్యే పని కాదు. బంగారం రేట్లు చరిత్రని తిరగా రాస్తున్నాయి పోండ్రి. రికార్డులు బద్దలు కొట్టుకుంటా సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇక గతేడాది బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంటే ఇక 2026లో ఆ రికార్డును అధిగమించి జీవితకాలపు గరిష్ట స్థాయికి నమోదు చేసుకుంటున్నాయి. ఇక ఈ వారంలో బంగారం రేట్లు 1.55 లక్షలను ఇక మించినాయి. ఇక వచ్చే రోజులలో 1.60 లక్షల మార్కును క్రాస్ చేసేందుకు చేరువలో ఉన్నాయట. ఇక బుధవారం ఏకంగా 7,000 వరకు ఒక్కసారిగా పెరిగిందట. ఇక గురువారం నాడు 2,300 వరకు కుప్పగూలినాయి. ఇక దీంతో బంగారం ధరలలో వస్తున్న ఊహించని మార్పులతోటి ఇక ఏ రోజు తక్కువైతుందో ఏ రోజు పెరుగుతుందో కానీ ఇన్వెస్టర్లు కొనుగోలుదారులకు అర్థం కాక అయోమయానికి అవుతున్నారట. ఈ బంగారం ధరలు పెరగనికి 5 కారణాలు అని చెప్తున్నారు ఇన్వెస్టర్లు. 2025 మే 5 బంగారం రేట్లు 93,540 కాడు ఉన్నది. ఇక వెండేమో 10 గ్రాముల ధర 1,170గా ఉంది. ఇక ఏడాదిలోనే బంగారం వెండి ధరలు ఎవ్వరు ఊహించినంతగా మారిపోయినాయి. బంగారం ధర పెరగనీకి అంతర్జాతీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయట. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు చేసుకునేటతో పెట్టుబడులు బంగారం వెండి మీద పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారట. ఇక ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ అవుడుతోటే వీటి ధరలు పెరుగుతున్నాయని అనుకత్తుండ్రు. ఇక ఈ 2026లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం అయితే కనబడుతున్నదట. ఇక 2 లక్షల దాకా చేరుకుంటది అనే మాట అయితే ఈనబడుతుంది. ఇక వచ్చే రోజులల్లా మరింతగా పెరిగి తులం 2 లక్షలకు కూడా చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి అనే మాట ఈనబడుతుంది. ఇక దీంతో గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేటోళ్లకు భారీగా లాభం ఉన్నదట. ఇక దీంతో గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేటోళ్లకు భారీగా లాభపడున్నారట. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతాయట. ఇక దీంతో వెండి మీద పెట్టుబడి పెట్టేటోళ్లకు కూడా లాభం జరుగుతుందని బిజినెస్ అనలిస్టులు అందరూ చెబుతున్నారు. ఏమో పొర్రి, సామాన్యులకైతే అందనంత కొండ మీదనే కూర్చుంటది. ఏమో పొర్రి, బంగారం ధరలతోటి సామాన్యులకైతే తిప్పలే ఉన్నది పో. పనిమంతుడు పందిరెత్తే కుక్క తోక దాకి కూలిపోయిందట. సేమ్ టు సేమ్ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పనితనం కూడా గట్లే ఉన్నది. ఏదో మార్పుల పాలన తెస్తాడు అనుకుంటే ముంచే పాలన తెచ్చే. అయ్యో, రేవంత్ సార్ ముచ్చటనా? గైన తెరువు ఎందుకు పోయినవు? అయినా గైన గురించి మా అందరికి ఎరికేనాయ్, మళ్ళా కొత్తగా ఎప్పుడు ఎందుకని అనేరు. సార్ వారి గురించి మీకెరికే, మాకు ఎరికే, మంత్రులకు గిట్ల ఎరికే. ఆఖరికి రేవంత్ సార్ గురించి ఆయన గురించి ఎరికే. ఎరికే కదా అని రైతుల కోసం చూపించకుంటే ఎట్లనుల్లా? యూరియా కోసం వాళ్ళు పడుతున్న తండ్లాట చెప్పకుంటే మేము ఈడ కూర్చొని కులం ముచ్చట్లు చెప్పి కూడా వేస్టేనాయే. రైతుల కంటే ఏది ఎక్కువ కాదు మాకు. ఇట్లా దినాం చెప్తుంటే ఒకసారి కాకపోతే ఒకసారన్నా రేవంత్ సార్ మనసు కరిగి పాలన మీద పడి రైతుల కోసం ఈ గోస తీరుస్తాడేమో అని చిన్నపాటి ఆశ. మాకే కాదుల్లా, చాలా మందికి గిరే ఆశ గిట్లే ఉంది. అందుకే రైతుల తరపున మేము ఈడ కూర్చొని మాట్లాడుతున్నాము. రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి గాని తరుగుతలేవుల్లా. బలివంతుడు పందిరెత్తే కుక్క దోక దాకి కూలిపోయిందట. ఇక సేమ్ టు సేమ్ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పనితనం కూడా గట్లనే ఉన్నదుల్లా. ఏదో మార్పు అని పాలన తెస్తాడు అనుకుంటే ఇక మంచి పాలన అనేది తెచ్చిండు. ఇక అయ్యో రేవంత్ సార్ ముచ్చట మాకు తెలియదా ఏంది, నువ్వు మళ్ళా కొత్తగా చెప్పబడితివి ఎందుకు అని అనుకుంటుండ్రా? సార్ వారి ముచ్చట అందరికీ ఎరికే, మంత్రులకి ఎరికే, అందరికీ ఎరికే. కానీ ఇక ఎరికే కదా అని రైతుల కోసం అయితే చూసుకుంటా ఊకోం కదా నుల్లా. ఇక యూరియా కోసం వాళ్ళు
పడుతున్న తండ్లాట చెప్పకుంటే ఇక మేము ఉన్నది ఎందుకు? ఇక ఆడ ఈడ అని కాదుల్లా, ఇక తెలంగాణలో ఏడ చూసినా గానీ, ఏ జిల్లా ముట్టుకున్నా గానీ, ఏ పిఎస్సిఎస్ కేంద్రం చూసినా గానీ ఒకటే తిప్పలు, యూరియా గోస, యూరియా తిప్పలే పొండ్రి. ఇక లైన్లలో నిలబడ్డా ఎన్ని చూసినా ఒక్క మందు సంచన్న దొరుకుతలేదు, ఒక్క యూరియా బస్తా కూడా దొరుకుతలేదుల్లా రైతులకు. ఇక యూరియా ఇత్తలేరని రైతు వేదిక మీద పేడ నీళ్లు చల్లిండ్రట రైతులు. ఇక ఇది ఏడనో కాదు, మన నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో ఇక యూరియా ఇత్తలేదని రైతు వేదికకు తాళాలేసి ఇబ్బందులు గురి చేస్తున్నారనుకుంటా ఆగ్రహం వ్యక్తం చేసి ఇక రైతు వేదికకు పేడ నీళ్లు చల్లి నిరసన తెలిపిండ్రు రైతులు.